సో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద పెద్ద చర్చ నడుస్తున్నది. అవునన్నా. ఇప్పుడు మీరు కూడా ఈ సంఘాలు వీటి మీద పెద్ద 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 పాటలే రాశారు. అవును. దళిత సంఘాలను అయితే మీరు తూర్పార పట్టారు, కొన్ని సంఘాలు ఇవన్నీ దేనికోసం ఉన్నాయని. సో ఈ పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్ల అంశము రాజ్యాధికారం దిశగా అంటే ఆ వైపు పోరాటంగా ముందుకెళ్తుందని మీకు అనిపిస్తుందా? అంటే అట 20-30 సంవత్సరాల కింద పోల్చుకుంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు కావచ్చు, మల్లన్న కావచ్చు, బీసీలలో ఒక చైతన్యం మొదలైంది. చైతన్యం మొదలవుతూనే ప్రభుత్వాలు బీసీలని ఎస్సీలని ఎస్టీలని అందరి మోసం చేసుకుంటారు. వచ్చినాయి. ఏ ప్రభుత్వం మంచిదనట్లే, ఏ ప్రభుత్వం చెడ్డదనట్లేదు. కానీ మొన్న రీసెంట్గా 42% రిజర్వేషన్ బీసీలకు కావాలా, దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ముందుకు రావడం, ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్ ముందుకు రావడం, మొత్తం యావత్ భారతదేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీకి ముందుకు రావడం అయితే బీసీలని 100% పిచ్చి వాళ్ళని చేసింది అనేటువంటి ఒక గొప్ప నిదర్శనం ఇప్పుడు బీసీలలో ఆలోచన మొదలైంది. మరి అసలు ఎవరు ఇవ్వాలి? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో మాకేం సంబంధం లేదు చేయమని కేంద్రానికి పంపినమంటుంది. కేంద్రం ఏమో మేము చేస్తా అంటే కాంగ్రెస్ గవర్నమెంటే వద్దంటుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి అంబట్ల తెట్లు మేము ఎప్పటి నుంచో మద్దతు ఇస్తున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఏబిసిడి వర్గీకరణ జరిగిందన్న పార్లమెంట్లో చట్టమైందా? రేవంత్ రెడ్డి గారు చేసిరా? ఇక్కడే చేసిరు కదా. సుప్రీంకోర్టు ఆదేశాలు కాదు, గైడ్ లైన్స్ తోటి ఇక్కడ కంప్లీట్ చేసి. మరి మేము అంటున్నాం కదా, మేము ఎస్సీలో మా మందకృష్ణ మేము అందరం కలిసి చెప్తున్నాం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి నీకేం బాధ? నీకు పార్లమెంట్లో చట్టం చేయకుండానే నీ ఇష్టారాజ్యానికి ఏబిసిడి వర్గీకరణ ఇచ్చినావు. మేము 4 రోజులు మొత్తుకున్నాం, తర్వాత సైలెంట్ అయిపోయాం. నువ్వు ఇవ్వడానికి బాధ ఏంది రేవంత్ రెడ్డి? 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడానికి నీకు బాధ ఏందని అడుగుతున్నాను నేను. ఈయననేమో ఆలమేతెత్తాడు. రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించిందని నేను యాక్సెప్ట్ చేస్తాను. మరి ఏబిసిడి వర్గీకరణ అది ఆలోచించరు. బీజేపీతో మాకేమవసరం, నేను చేసేస్తాను ఆ స్టేట్లో అని చెప్పేసి. ఇదే ఏబిసిడి వర్గీకరణ గత ప్రభుత్వము కర్ణాటకలో చేస్తుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నది, మేము రాగానే ఏబిసిడి వర్గీకరణ బంద్ చేస్తామన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఏబిసిడి వర్గీకరణ బంద్ చేసింది. ఈయన కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఏబిసిడి వర్గీకరణ చేసింది. అంటే బీసీలు ఎందుకు మీరు ఏం మారుస్తున్నారో చెప్పి అంటున్నా. నీకు పార్లమెంట్లో చట్టం చేయాల్సిన పని లేదు, నువ్వు ఫస్ట్ స్టేట్లో చేయి. ఈ స్టేట్ మిగతా దానికి ఆదర్శం. కానీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన ద గ్రేట్ స్టేట్ ఇన్ తెలంగాణ అని చెప్పి రాని నీకు మంచి సీఎంగా పేరెత్తది కదా. మేము జీవో తెచ్చినాము, కోర్టు అక్కడ అడ్డుకున్నది, నీకు కేంద్రానికి పంపినవాడు ఆయన ఓకే చేస్తలేడు, 9th షెడ్యూల్లో పెట్టాలన్నది కదా చర్చ. మరి ఆయన చేస్తలేరు, మేమేం చేయలేకపోతున్నాం. ఇదంతా డ్రామా అన్న, అఫ్కోర్స్ ఇదంతా డ్రామా. బీసీలు మోసం చేయడం. ఇప్పటికైనా బీసీ ప్రజల కళ్ళు తెలిసి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో ఆలోచన చేయాలి. మేము కూడా ఫస్ట్ నుంచి మొత్తుకునేందుకు ఈ దేశంలో సింహభాగం బీసీలు. వాళ్ళు చైతన్యం అయితే వాళ్ళ పక్కన మేము ఉంటాం. ఎందుకంటే ఆకలితో అందరం కలిసిన వాళ్ళం, అవమానం అనుభవించిన వాళ్ళం కాబట్టి మాకు తెలుసు. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప మాట చెప్తారు, చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడు ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరు అడిగి చేసిరా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరిని అడిగి చేశారు? నీ దగ్గర ఏం ఎంపైరికల్ డాటా ఉంది? నిజంగానే అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలు ఎంత, వాళ్ళ శాతం ఎంత? నువ్వు ఎట్లా 10% రిజర్వేషన్ ఇచ్చావు? ఎవరైనా అడ్డుకున్నారు దీన్ని బీసీలు అడగలే, ఎస్సీలు అడగలే, ఎస్టీలు అడగలే. ఎందుకు? బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు, వీఆర్ నాట్ బెగ్గర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వీఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కంట్రీ అంటాడు. ఈ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి దాని మీద మేము భాగస్వాములు అన్నాడు. అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు కూడా భాగస్వాములే. మరి బీసీలకు ఇవ్వడంలో నీకు నొప్పేంది? బీసీ సమాజం ఆలోచించి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లలో కూడా అదే పరిస్థితి. అంబేద్కర్ గారి టైంలోనే రాజకీయ రిజర్వేషన్ ఉండాలి బీసీలకు కోసం అని చెప్పన్నాడు. కానీ బీసీ సమాజానికి అది లేకపోవడం వల్ల ఇలా ఒక మనిషి మనస్తాపానికి ఎదురుపై ఈశ్వరాచారి పోయి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిలో మనం ఉన్నామంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడగానే మనలో కోపం వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్న టైంలోనేమో ఎప్పుడు బీసీ నాయకులు ఉన్నారు. మరి బీసీ నాయకులు ఏం చేస్తున్నట్టు? అవును, నాకైతే నవ్వొచ్చింది. కవిత గారి దగ్గరికి పోయారు మనోళ్ళే మద్దతు ఇవ్వమని, ఈటల రాజేంద్ర దగ్గరికి పోయారు మనోళ్ళే మద్దతు ఇవ్వమని, మళ్ళీ టీఆర్ఎస్ దగ్గరికి పోయారు మద్దతు ఇవ్వమని, మళ్ళీ కాంగ్రెస్ దగ్గరికి. అసలు ఇంతమంది మద్దతు ఇచ్చిన తర్వాత అసలు బీసీ రిజర్వేషన్ అందరు ధర్నాల బంధువులు అందరు పాల్గొన్నారు. అదే నాకు అర్థం కాలేదు. మరి వీళ్ళంతా పాల్గొంటే మన పిల్లికి రొయ్యాల మూల కడితే ఎటువీకి తెచ్చున్నది రాత్రి నాకు తెలియదు అన్నట్టు ఎంత ఘోరంగా అసలు బీసీ సమాజాన్ని మోసం చేస్తారు. ఇప్పటికైనా బీసీ యువత మేలుకోవాలా, మీకు రావాల్సిన రిజర్వేషన్ కోసం మీరు పోరాడాలా. మేము ఎప్పుడు మీకు తోడుగా ఉంటాం. 27% రిజర్వేషన్ కాదు, అంబేద్కర్ గారు బతుకునే కాలంలో 52% రిజర్వేషన్ ఉండాలని చెప్పి అప్పుడే అన్నారు. 1947 52% రిజర్వేషన్ ఉండాలంటే ఇప్పటికి బీసీ పాపులేషన్ ఎంత పెరిగింది? అది ఆలోచిస్తలేరు మనం. ఒక పాట సామాజిక న్యాయం మీద ఎప్పుడో మాస్టర్స్ ఒక పాట రాసింది. ఈ బీసీలని ఎస్సీలని ఎస్టీలని ఈ రాజకీయ నాయకులు ఎట్లా వస్తారంటే, బర్రనిస్తా గొర్రెనిస్తా పాడు బంజరు భూములు ఇస్తా బతుకు తెరువు గడవనీకి బ్యాంకులోన అప్పులు ఇస్తా.
అన్నీ ఇస్తన్నా గాని అధికారం ఇస్తానన్ననా, బహుజన ఈ దేశాన్ని నిన్నేలొద్దన్ననా. క్లియర్గా ఏమంటుండ్రు, ఇవే బీసీసెల్ అంతే, బీసీకి సంబంధించింది ఫ్రీ బీస్. అది జస్ట్ ఇప్పటిదాకా రాజకీయ రిజర్వేషన్లు బీసీలకు లేవు అంటే నిజంగా బీసీల మీద ఈ ప్రభుత్వాలకు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీజేపీ కానీ మొన్న దాకా ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ ఇదంతా కూడా మనల్ని కేవలం కూలీ సెక్షన్ కింద ఉంచడం కోసం మాత్రమే చేస్తున్నటువంటి వ్యవస్థ ఇది. అందుకే అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఆ ఏరియాలో ఉన్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఆ స్థాయి నాయకత్వం ఇక్కడ నిర్మాణం కావాలని నేను కోరుకుంటున్నాను. బీసీలు ఒకవేళ నాయకత్వం అయిపోతే ఎస్సీ ఎస్టీలు ఖచ్చితంగా వాళ్ళతో కలిసి ఉంటారు. మేము ఎందుకు మోసం చేసేవాళ్ళు ఉంటాం? మేము ఎందుకు వేల సంవత్సరాలుగా మా భుజాల ఎక్కి రాజ్యం ఎదుగుతున్నది ఎందుకుంటాం? అందుకే ఎప్పటి నుంచో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలని మొత్తుకునేది కదా అన్న.